ఆవిడ అన్నిట్లో ఏడుస్తూనే ఉన్నారు. ఆవిడని ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు అనేది ఆవిడ బాధ. మొన్న ఒకటి పెట్టారు, ఒక ఆవిడెవరో శారీ పంపించారు. ఏంటండి శారీ పంపించానన్నారు కదా, ఇంకా నాకు రాలేదు, వెయిటింగ్ లో ఉన్నాను. ఈ వెలికి చేస్తలేంది. ఇంకనేమో నిన్ననేమో వీటితో సమానం. ఎవరు తిట్టారో డిలీట్ చేసేసింది. నేను ఇప్పుడు అవి చూపిస్తే బాగోదు. తర్వాత అయిపోయిన తర్వాత నా ఫుడ్ నేను తింటున్నాను, పరాన్న జీవులు, ఇవన్నీ నువ్వు రెచ్చగొట్టేది పెట్టకుండా మీరు పెట్టుకోండి. మీరు రెచ్చగొట్టి మమ్మల్ని అసమర్థులను చేస్తున్నారు. ఇక్కడ ఎవరిని మాట్లాడనీయకుండా అనేది మా భావ స్వేచ్ఛ అని అరిస్తున్నారు. మీరు వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, మార్ఫింగ్ ఫోటోలు పెట్టి అని చెప్పి చేస్తున్నారు అనేది. అట్లా కాదు, నీ ఇష్టం నువ్వు అన్నప్పుడు మా ఇష్టం మాది. నువ్వు ఆ రైట్స్ లేవంటున్నారు కదా, అందుకే మీపై క్రిమినల్ కేసులు పెట్టారు కదా. క్రిమినల్ అక్కడ తెలిసిపోద్ది కదా, మేము కూడా పెడతాం. మరి ఇట్లా స్కిన్ చూయించుకొని ఇట్లా సగం వేసుకోమని చెప్పి రాజ్యాంగంలో ఉందా సార్? బయట తిరగమని ఉందా? సెక్షన్స్ చాలా ఉంటాయి. మనం అడ్వకేట్లం కాదు. మొన్న మీ ఛానల్లో చూసాం, చాలా చక్కగా చెప్పారు జడ్జి గారు. ఎంత చక్కగా వివరించారంటే మా తండ్రి ఎంత బాగా వివరించారు, అంత బాగా ఎవరు వివరించలే. ప్రతి ఒక్కరు అంత బాగా అర్థమైంది. మళ్ళీ అదే కొంతమంది ఒక్కొక్కరిది ఒక్కొక్క అది ఉంటుంది. ఏది ఉన్నా కూడా మెజార్టీ పీపుల్దే ప్రజాస్వామ్య అంతిమ తీర్పు. సమాజమే దేవాలయం లాంటిదని ఎన్టీ రామారావు గారు అన్నారు ఆ రోజు. 100% సమాజంలో ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజం ఎఫెక్ట్ అవుతుంది అంటారా? డెఫినెట్ గా సార్, వై నాట్, డెఫినెట్ గా అవుతుంది. మీరు ఉన్న ఒక 5 మంది 10 మంది ఏమున్నారు, మీ వ్యాప్ మార్చుకోండి. అందరిని మార్చుకోవడం కాదు, అందరు కళ్ళు గత్తలేవు, అందరు గాంధారులు కాదు ఇక్కడ. ఇప్పుడు ఒక విధంగా సంజయ్ రెడ్డి గారు, ఒక విధంగా ఆవిడ మీ అందరిపైన క్రిమినల్ కేసులు వేయడం జరిగింది. ఒక విధంగా ఆవిడ అందరికీ దొరికినట్టే. ఈ నేపథ్యంలో రేపొద్దున ఆవిడ కోర్టుకి అటెండ్ కావాల్సిందే. మీరు కూడా ఆటోమేటిక్గా మీరు కూడా ఫేస్ చేస్తారు. ఇప్పుడు మీ తరపున కూడా మీరు లాయర్స్ని పెట్టుకోవాల్సి ఉంది. ఇప్పుడు రేపొద్దున మీ తరపు లాయర్స్ కనుక ఆవిడని క్రాస్ ఎగ్జామిన్ చేస్తే అప్పుడు ఆవిడ ఇంకా మరింతగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఆవిడ మరి ఆ విషయం తెలీదా? ఇప్పుడు కేసులు పెట్టింది వాళ్ళ అడ్వకేట్ని సంప్రదించందే పెట్టిందా? వాళ్ళ అడ్వకేట్ చెప్పలేదా? అన్ని తెలిసే పెట్టింది. అంత గుండిచ్చింది దేవుడు భగవంతుడు ఆమెకు. మాకు ఇప్పుడు 20 రోజుల నుంచి సార్ మా ప్రోగ్రామ్స్ అన్ని గుట్టుగా ఉండే మహిళలు ఇవన్నీ సమాజంలో గుట్టుగా ఈవిడ మరి బయటకు వచ్చి అంటే మహిళల స్వేచ్ఛ కోసం నేను పోరాడుతున్నానని చెప్పని ఈవిడ ఆలోచన. అదే మరి ఇప్పుడు జేఏసీ కూడా పెడుతున్నట్టు ఏదో మహిళలు ఈవిడికి మద్దతుగా. ఇక మద్దతు అంటే ఈమెనా ఆమె 4 రోజులు అయితే తెలుస్తుంది అంట. పెట్టండి, ఎవరొద్దన్నారు? ఎవరైనా పెట్టుకోండి. ఓ తెలంగాణ ఉద్యమం అంటే 100 జేఏసీలు పుట్టినాయి, పెట్టుకోండి, ఎవరొద్దంటున్నారు? అది ఎవరైతుంది? నేను ఒకటే చెప్తున్నా, ప్రజా కోట్లకు వద్దాం మహిళలం. మీరు ఉండండి, మేము ఉంటాం. మహిళలే, మగవాళ్ళు వద్దు. మీకు ఎంతమంది మెజార్టీగా ఓటేస్తారో చూద్దాం, ఎంతమంది మద్దతు ఇస్తారో. ఇంతే, దీనికి ఇదే క్లోజ్ సార్. మహిళలు ఎంతమంది మద్దతు ఇస్తారనే చూద్దాం. అదొక్కటే. పురుషులు నేను పక్కన పెట్టాను. మహిళలు ఎంతమంది ఇక్కడ కూర్చున్న ఈ వక్తలు ఉన్నారు కదా, ఈ వక్తలు ఈవిడ గారు ఇప్పుడు మాలాంటలో ఉన్నాం, మేము కూర్చుంటాం. మేము అన్న మాటలకి ప్రజాస్వామ్యంలో మహిళలు ఎంతమంది మద్దతు ఇస్తారనేది మీరు ఓటింగ్ పెట్టండి. ఒకసారి చూద్దాం. మనతో మాట్లాడడానికి గంగరాజు గారు రాజమండ్రి నుంచి వచ్చారండి. గంగరాజు గారు చెప్పండి. నమస్తే అండి. మహానిష్లో ఈ ప్రోగ్రాం పెట్టినందుకు మీకు అభినందనము. ఎందుకంటే మేము స్థిర పరిస్థితులు మీకు కూడా. ఎందుకంటే మన సమాజాన్ని ఎలా తీసుకుపోవాలనుకుంటున్నారు అనసూయ గారు అభిమానం ఒక్కటే సరిపోతుందా? ఆవిడ ఇష్టమా? మనకి కోర్టులు ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు, ఈ రూల్స్ ఎందుకు, మనం ఎందుకు బతుకుతున్నాం ఇది భారతదేశంలో? ఏది బట్టలు ఎక్కువ తిరుగుతా ఉంటే కుదురుతుందా? నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఏంటండి మనకి ఈ కట్టుబట్టలు ఎందుకు? ఈ కట్టుబట్టలు తీసేయండి, ఆవిడ గమనించండి, బట్టలు తిరగబడండి. ఈ సమాజాన్ని పాటు చేస్తాయి, సినిమాలు పాటు చేస్తున్నాయి. ముందు సినిమాలు పాటు చేస్తాయి. సినిమా గురించి మీరు ఏం మాట్లాడతారు? సినిమాల గురించి, సినిమాలు చెత్త సినిమాలు పాటు చేస్తున్నారు సమాజాన్ని. మన కట్టుబాట్లు, మన సాంప్రదాయాలు మనకి ఎన్ని ఉన్నాయి. మన దేశం ఒక సంప్రదాయం వేరు, అమెరికా సాంప్రదాయం వేరు, ఇంకా వేరే దేశానికి వేరు, మనం వేరు. మనం ఇప్పుడు చలికాలం ఉంటే అమెరికాలో చలికి పోటీ చేసుకుంటారు, మనం వేసుకుంటాం. ఇక్కడ మన సంప్రదాయాలన్నీ వరుగులు పాడేసేసి మనల్ని వీధులు అమ్మేస్తామని మన పిల్లలు పాడైపోతారు. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ పిల్లలు బాగానే ఉంటారు. ఈ పేద ప్రజలు, ఈ అమాయకులు అందరూ అది అనుసరించి ఈ అవకాశం మార్చుకుంటారు. మనకు మంచి సంప్రదాయం నేర్పాలి, లేకపోతే పోటీ చేయండి. ఈ వ్యవస్థలో
తీసేయండి, అన్ని మొత్తం సర్కార్ తీసేయండి, చంద్రబాబు పట్టిస్తుంది. యా ఓకే రైట్ అంగరాజు. నేను ఎంతో ఆవేదనతో మాట్లాడుతున్నాను. యా కరెక్ట్ సార్. ఖండించేవాళ్ళు లేక, చెప్పేవాళ్ళు లేక. యా నేను అదే చెప్పాను, రైట్ థ్యాంక్స్ అండి. యా నేను అదే చెప్పాను సార్, అడిగేటోడు లేక, అడిగేటోడు చెప్పటోడు లేక చెడిపో. కానీ భర్తే ప్రోత్సహిస్తున్నాడు అంటారా? ఇప్పుడు ఆ విషయం గురించి తను వచ్చినప్పుడు నేను అన్నాను, ఫ్యామిలీ దగ్గరికి ఎందుకు వెళ్ళింది అంటే, ఎవరైనా అంటారు సార్, ఎవరైనా అంటారు. ఇప్పుడు నేను ఇంత బాగా మాట్లా, అబ్బా నిన్ను కన్నా తల్లిదండ్రులు ఎవరమ్మా నమస్కారం అని అంటారు. ఈ రెండు ఉన్నాయి కదా. నేనేమంటున్నా, ప్రజాస్వామ్యంలో యా 1 minute సంజయ్ రెడ్డి గారు 1 minute. దావోస్లో చంద్రబాబు నాయుడు లోకేష్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని అక్కడ సన్మానిస్తున్నారు అని లైవ్